అందరికీ నమస్తే ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత వీడియో చేయాలనిపించి చేస్తున్నాను. ఇందాక మెట్రోలో వస్తున్నప్పుడు నా పక్కన ఇద్దరు కూర్చొని డిస్కస్ చేస్తున్నారు ప్రస్తుతం మన రాష్ట్ర ఎలక్షన్స్ గురించి, ఏ నాయకుడు గొప్ప అని చెప్పి. అందులో వ్యక్తి జగనన్ని పొగుడుతూ, జగనన్న ఏం తక్కువ చేశారు రాష్ట్రానికి, పేద ప్రజలకు రేషన్ బియ్యం ఇంటికే పంపిస్తున్నాడు, అవాతాతలకు పెన్షన్, నెలవారీ పెన్షన్ ఇంటికి పంపిస్తున్నాడు, వాలంటీర్కి ఉద్యోగాలు కల్పించారు, అంటే మన రాష్ట్ర యువతకు ఉద్యోగాలు కల్పించారు వాలంటీర్ రూపంలో. ఇలా అమ్మఒడి ఇలాంటి, తాతఒడి ఇలాంటి ఎన్నో ఒళ్ళు ఇచ్చాడు మన రాష్ట్ర ప్రజలకు. ఒక పేద కుటుంబానికి ఎంతకన్నా ఏం కావాలి, ఎంతసేపు ఏమి చేయలేదు అంటున్నారు. ఎందుకు జగన్ అని ఇట్లా తిడుతున్నారని చెప్పేసి జగన్ని పొగుడుతూ ఆ మనిషి మాట్లాడుతుంటే నాకు ఒక నిమిషం మాట రాలేదు. ఇన్ని రోజులు జగన్ని పొగిడే వాళ్ళు ఓన్లీ చదువుకొని వాళ్ళే పొగుడతారు, చదువుకొని మూర్ఖులే పొగుడతారేమో అనుకున్నాను. కానీ నాకు ఈ విషయం చూసిన తర్వాత చదువుకోని వాళ్ళతో సమానంగా చదువుకున్న వాళ్ళు కూడా జగన్ని సపోర్ట్ చేస్తున్నారని చెప్పి నేను ఎందుకు ఈ వీడియో చేయాల్సిన అవసరం ఎందుకంటే, మనం ఏదో బీజేపీతో కలిసాము, జనసేనతో కలిసాము, పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ తోడయ్యి, మోడీ గారి సపోర్ట్ తోటి, సిస్టమ్ సపోర్ట్ తోటి మనం ఏదో ఈజీగా గెలిచేయపోతున్నాం అని చెప్పి అనుకుంటే కుదరదు. ఇలాంటి మూర్ఖులు, చదువుకున్న మూర్ఖులు చాలామంది మన సమాజంలో ఉన్నారు. కుల పిచ్చితోటి జగన్కి సపోర్ట్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని మనం ఎదుర్కోవాలంటే మన ఇంట్లో కూర్చుంటే సరిపోదు. మన వంతు ప్రయత్నంగా నలుగురిని ఎడ్యుకేట్ చేయాలి. సో ఎడ్యుకేట్ చేసి మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఈ జగన్ కవల హస్తాల నుంచి బయటపడేయాలి. మన నాయకుడిని, ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడాలి. అంటే మనం ఇప్పటి నుంచి మన జనాల్లో ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉందాము, మన నాయకుడిని గెలిపించుకుందాము, మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం. బాబుతో నేను అనే నినాదం ముందుకు తీసుకెళ్దాం. రాష్ట్రాన్ని కాపాడుకుందాం. మన రాష్ట్రాన్ని కాపాడుకొని అదేవిధంగా అభివృద్ధి చెందుతాం. జై చంద్రబాబు, జై ఆంధ్రప్రదేశ్.